మనం సిద్ధపడి ఉండాలి అంతే. ఆయన సమయానికి మనం అప్పగించుకోవాలి. అది మనం చేయాల్సింది. మనం సమయాన్ని నిర్ణయించి ప్రభా ఈ సమయం కల్లా ఇది చెయ్యి అనే టైం దేవునికి మనం పెట్టకూడదు. ఇది నేను చెప్పే విషయం. చాలామంది ఏం చేస్తారంటే దేవునికే సమయాన్ని పెడతారు, టైం పెడతారు. దేవునికి ఏం పెడతారు? టైం నిర్ణయిస్తారు. ఈ టయానికల్లా నిజంగా నువ్వు దేవుడివే గనక అయితే ఈ టయానికల్లా ఇది చెయ్యి, ఈ టయానికల్లా ఇది చెయ్యి అంటూ ఉంటారు కొంతమంది. ఒకవేళ ఆ టయానికి అది జరగలేదనుకోండి, ఆయన దేవుడు కాదా? మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే దేవుడు కాదా ఆయన? మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగినా జరగకపోయినా, మనం అనుకున్న టయానికి అది నెరవేరినా నెరవేరకపోయినా ఆయన మాత్రం దేవుడే. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కొంతమంది ఈ విషయాన్ని మర్చిపోయి అంటారు, నీవు గనక ఈ టయానికల్లా ఇది చేయకపోతే కుదరదు అన్నట్టుగా మాట్లాడతారు. నిజంగా నీవు దేవుడివే గనక అయితే ఇదిగో ఈ టయానికల్లా ఇది చెయ్యి అని దేవునికి టైం పెడతారు. ఒక సమయాన్ని నిర్ణయిస్తారు, దేవునికి సమయాన్ని నిర్ణయిస్తారు. వాక్యాన్ని బట్టి నేను చెబుతున్న మాట ఏంటంటే, దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన సమయం కోసం మనం ఎదురు చూడటమే తప్ప ఆయనకి మనం టయాన్ని పెట్టకూడదు. ఆయన దేవుడు కదా.